మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి రోగాలు అనేటివి వస్తూ ఉంటాయి. అయితే రోగాల నుంచి మనం విడుదల పొందాలంటే దేవుడు మంచి వాగ్దానం చేస్తున్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 2 అధ్యాయము 24 వచనంలో ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అన్నాడు. అంటే ఇక్కడ దేవుడు వాక్యంలోంచి ఫాస్ట్ టెన్స్‌గా మాట్లాడుతున్నాడు. అంటే ఆల్రెడీ స్వస్థత నొందితిరి అంటున్నాడు. అవును, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఆయన ప్రాణం పెట్టి మనకు స్వస్థత అనుగ్రహించేసాడండి. మనం ఎప్పుడైతే ఈ వాగ్దానం బట్టి మనం క్లెయిమ్ చేస్తామో, ప్రార్థన చేస్తామో, ఈ వాగ్దానం బట్టి మనం అడుగుతామో దేవుడిని, దేవుడు తప్పకుండా మనకు స్వస్థత ఇస్తాడండి. అదే విధంగా ఇంకో విధంగా కూడా మనం చేసుకోవచ్చు. యాకోబు రాసిన పత్రిక 5 అధ్యాయము 14 వచనం 15 వచనంలో చూసినట్లయితే, రోగి అనే ఎడల అతడు సంఘపు పెద్దలను పిలిపించవలను. వారు ప్రభునామమున నూనె రాసి అతనికి మీద ప్రార్థన చేయుదురు. ప్రార్థన చేస్తే ఏమవుద్ది? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. కాబట్టి మనం ఎప్పుడైతే విశ్వాసంతో రోగుల పట్ల నూనె రాసి ప్రార్థన చేస్తే దేవుడే వాళ్ళకి స్వస్థత ఇచ్చి పరిపూర్ణమైన ఆరోగ్యం దేవుడు ఇస్తాడు.